बीजेपी भारतीय जनता भारतीय जनता जय जय जनता भारतीय जनता దుబ్బాక ఎన్నిక ఫలితం కోసం రాష్ట్రం అంతా కూడా ఎదురు చూస్తూ ఉంది. మరి ఈరోజు దుబ్బాకలో విజయం ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా అంకితమైనటువంటి విజయం ఇది. రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా అహర్నిశలు పనిచేసి దుబ్బాకలో విజయం సాధించినందుకు కార్యకర్తలందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ విజయంలో భారతీయ జనతా పార్టీ జగిత్యాలకు సంబంధించిన కార్యకర్తల పాత్ర కూడా వాళ్ళు కూడా కొంత పాత్ర వహించడం నాకు చాలా సంతోషకరమైన విషయం. మరి ఏదైతే దుబ్బాకలో జరిగినటువంటి విజయం ఏదైతే ఉందో మరి దీంతో మనకు స్పష్టమవుతా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిపాలన మీద మరి ప్రజలకు ఉన్నటువంటి వ్యతిరేకతకు చిహ్నం వాళ్ళు వేసినటువంటి ఓటు. అదేవిధంగా మరి ఏదైతే ఈ శాసనసభలో ఏదైతే ప్రశ్నించే గొంతు కోసం ప్రజలందరూ కూడా కోరుకున్నారు, దుబ్బాక ప్రజలందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కేసీఆర్ గారు చేస్తున్నటువంటి వాగ్దానాలు, మరి ఈ వాగ్దానాలను మరిచిపోయినప్పుడల్లా కూడా మరి నిలదీసి ప్రశ్నించే గొంతు కోసం ఈరోజు రఘునందన్ రావు గారిని అసెంబ్లీకి పంపించిన దుబ్బాక ప్రజలందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా ఈరోజు ప్రజలందరూ కూడా చాలామంది హరీష్ రావుకు, రఘునందన్ రావుకు జరిగినటువంటి ఎలక్షన్గా వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. కానీ ఇది వాస్తవం కాదు. మరి ఎంతో నిబద్ధతతో, ఎంతో తన సిద్ధాంతం కోసం పనిచేసినటువంటి అనేక మంది కార్యకర్తలు కలిగినటువంటి భారతీయ జనతా పార్టీకి అబద్ధాలు చెప్తూ కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీకి జరిగినటువంటి ఒక ఎన్నిక ఇది. మరి ఎన్నికల్లో మన విజయం నిజంగా చాలా ఆనందకరమైన విషయం. మరి అదేవిధంగా ఈరోజు దేశమంతా కూడా ఒక్క దుబ్బాకలోనే కాదు, దేశంలో జరిగినటువంటి అన్ని చోట్ల, బీహార్లో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, గుజరాత్లో కావచ్చు, కర్ణాటక కావచ్చు, ప్రతి చోట కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం మోడీ గారి పరిపాలన పట్ల ప్రజలు ఉన్నటువంటి విశ్వాసాన్ని చేస్తున్నామని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. చివరిగా అందరూ కూడా మరొకసారి ఈ విజయానికి పాత్ర వహించినటువంటి కార్యకర్తలు కాదు, విజయాన్ని కోరుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేస్తూ జై హింద్, జై శ్రీరామ్.